ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగినటువంటి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ తెలంగాణ ఎంప్లాయీస్, గెస్టెడ్ ఆఫీసర్స్, టీచర్స్, వర్కర్స్ అండ్ పెన్షనర్స్ ఆఫ్ హైదరాబాద్ ఈరోజు సుందరయ్య విజ్ఞాన భవన్లో అందరూ గెస్టెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికుల, పెన్షనర్స్ ఐక్య కార్యసమితి సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత మరి ప్రభుత్వం పట్ల ఉద్యోగులు చేయబడుతున్నటువంటి ప్రతి ఒక్క క్రమశిక్షణమైనటువంటి ఉద్దేశాలన్నీ కూడా చెప్పుకుంటూ చిట్ట చివరగా ఈ సుదీర్ఘ చర్చల తర్వాత తీర్మానాలు అనేది జాయింట్ యాక్షన్ కమిటీ ఈ మాదిరిగా తెలపడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ బిల్స్ ని క్లియర్ చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క బిల్స్ ని కూడా క్లియర్ చేయాలనేది. అదే మాదిరిగా 5 కరువు భత్యాలు ప్రభుత్వం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ లో ఉంచింది, దాన్ని కూడా క్లియర్ చేయాలనేది ఒకటి. ఉద్యోగుల ఈహెచ్ఎస్ ఆరోగ్య రక్షణ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలి. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఓకే, సిపిఎస్ ని రద్దు చేయాలి. ఏదైతే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తూ నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని ఒక డిమాండ్. వేతన సవరణ కమిటీ నివేదికను వెంటనే తెప్పించుకుని 51% ఫిట్మెంట్ తో అమలు చేయాలనేది డిమాండ్. స్థానికత ప్రాతిపదికగా అదనపు పోస్టులు సృష్టించి 317 జీవోను అమలు చేయాలి, ఇది ఒక డిమాండ్. అన్ని ప్రభుత్వ శాఖలలో పదోన్నతులు కమిటీలను సకాలంలో ఏర్పాటు చేసి పదోన్నతులు ఇవ్వాలి, ఇది ఒక డిమాండ్. ఎన్నికల సమయంలో నిర్వహించిన బదిలీ చేసిన ఉద్యోగులను తిరిగి వారి పూర్వ స్థానాలకు చేర్చాలి, ఇది ఒక డిమాండ్. 2025 సంవత్సరానికి సాధారణ బదిలీలు మే జూన్లోనే చేయాలి, ఇది ఒక డిమాండ్. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు విఫలపడడం కొనసాగితే ఇప్పటికే ప్రకటించిన 15 మే 2025 జిల్లా మరియు రాష్ట్ర రాజధానిలో భోజన విరామ సమయాల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శనలు, లంచ్ హార్ డెమాన్స్ట్రేషన్ విత్ వేరింగ్ బ్లాక్ బ్యాడ్జెస్, ఇది ఒక తీర్మానం. 9/6/2025 మహాధర్ణ, ఇందిరా పార్క్ మహాధర్ణ అండ్ ర్యాలీ. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి ఇందిరా పార్క్ వద్దకు పెద్ద ఎత్తున ర్యాలీ, ఇది ఒక తీర్మానం. మళ్ళీ పైన ఇవన్నీ ఇప్పుడు చెప్పినటువంటి కార్యక్రమాలలో పాటుగా ఇంకొకటి ఏంటంటే పని వేళలో మాత్రమే పని చేయడం, కేవలం పని వేళలో మాత్రమే పని చేయడంగా ఈరోజు ఈ జేఏసీ అనేది తీర్మానం చేయడం జరిగింది. తర్వాత మానవాహారాలు, సామూహిక భోజనాలు ప్రభుత్వ కార్యాలయం ముందు చేపట్టడం అనేది తీర్మానం చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పెన్ డౌన్ కూడా ఈ జాక్ అనేది తీర్మానంలో పెట్టడం జరిగింది. సామూహిక సెలవులు, మాస్ క్యాజువల్ లీవ్స్ కూడా తీర్మానాల్లో చెప్పడం జరిగింది. అయితే ఇలాంటి సంఘటిత విస్తృత విషయాల ఉద్యమాన్ని నిర్వహించడానికి వెనుకాడబోము అని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటించవలసిన పరిస్థితి ప్రాథమిక సభ్యుల నుండి తీవ్రంగా వస్తున్నదని తెలియజేస్తున్నది. అదే మాదిరిగా తెలంగాణ సమాజం ఎల్లకాలం ఏ అణచివేతకు, అగచాట్లకు, అవమానాన్ని భరించిన చరిత్ర లేదని అన్నారు. సో ఈ సందర్భంగా మారం జగదీశ్వర్ చైర్మన్, ఏలూరి శ్రీనివాసరావు సెక్రటరీ జనరల్, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యవర్గ సభ్యులు చూసుకుంటే కనుక మరి హైదరాబాద్ నగర శాఖ నుంచి కట్కూరి శ్రీకాంత్, మరి గండూరి వెంకటేష్, మరి ఇంకా తదితరులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి కేంద్ర సంఘ బాధ్యులే కానీ మరి జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో వారి యొక్క తీర్మానాలని బలంగా సపోర్ట్ చేస్తూ కింది స్థాయి ఉద్యోగస్తులే కాకుండా అదే మాదిరిగా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ప్రభుత్వం మనకు ఏదైతే ఈ రోజు వరకు పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని సమస్యలను కూడా తీర్చాలనే ఒక ఉద్దేశంతో ఈ రాష్ట్ర స్థాయి ఉద్యోగ సదస్సుని సుందరయ్య విజ్ఞాన కళామందిర్లో, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి తొందరలోనే ఆశిద్దాం అన్ని సమస్యలు కూడా ప్రభుత్వం ద్వారా మన నాయకులు సాధిస్తారనే హోప్తో. జై తెలంగాణ, జై టీఎన్జిఓస్. థ్యాంక్ యూ. మీ సత్యమూర్తి. థ్యాంక్ యూ వెరీ మచ్.
అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళ అందరి జిల్లాల బాధ్యుల పేర్లు కూడా: పి దామోదర్ రెడ్డి అడిషనల్ సెక్రటరీ జనరల్, దావా రవి కో చైర్మన్, వి రవీందర్ రెడ్డి కో చైర్మన్, జి సదానంద గౌడ్ కో చైర్మన్, దాస్యా నాయక్ కో చైర్మన్, ఎన్ తిరుపతి కో చైర్మన్, ఎం మహిపాల్ రెడ్డి కో చైర్మన్, జి శ్రీనివాస్ రెడ్డి కో చైర్మన్, మధుసూదన్ రెడ్డి కో చైర్మన్, టి లింగారెడ్డి ప్రెస్ చైర్మన్, చంద్రమోహన్ ప్రెస్ చైర్మన్, అంజిరెడ్డి వైస్ చైర్మన్, ఎస్ శ్రీధర్ వైస్ చైర్మన్, డాక్టర్ నరహరి వైస్ చైర్మన్, ఎం చంద్రశేఖర్ గౌడ్ వైస్ చైర్మన్, ఏ సత్యనారాయణ రెడ్డి వైస్ చైర్మన్, తిప్పర్తి యాదయ్య వైస్ చైర్మన్, దామోదర్ రెడ్డి వైస్ చైర్మన్, కె లక్ష్మయ్య వైస్ చైర్మన్, మోహన్ నారాయణ వైస్ చైర్మన్, కృష్ణమూర్తి వైస్ చైర్మన్, సైదులు వైస్ చైర్మన్, హనుమంతరావు వైస్ చైర్మన్, జి నరసయ్య వైస్ చైర్మన్, రాజగంగారెడ్డి వైస్ చైర్మన్, డాక్టర్ కిరణ్ కుమార్ వైస్ చైర్మన్, రవీందర్ కుమార్ వైస్ చైర్మన్, పార్వతి సత్యనారాయణ వైస్ చైర్మన్, ఉమారెడ్డి వైస్ చైర్మన్, టి కృష్ణమోహన్ వైస్ చైర్మన్, ఎస్ఎం హుసేని ముజీబ్ డిప్యూటీ సెక్రటరీ జనరల్, ఏ సత్యనారాయణ డిప్యూటీ సెక్రటరీ జనరల్, స్మితా ప్రజ్ఞ డిప్యూటీ సెక్రటరీ జనరల్, కె వెంకటేశ్వర్లు ఫైనాన్స్ కార్యదర్శి, బి శ్యామ్ ప్రధాన కార్యదర్శి, పద్మావతి కార్యదర్శి, మహమ్మద్ అబ్దుల్లా కార్యదర్శి, వైద్యనాథ్ కార్యదర్శి, చక్రధర్ కార్యదర్శి, జి గంగాధర్ కార్యదర్శి, శ్రీమతి వి మరియమ్మ కార్యదర్శి, జి జ్ఞానేశ్వర్ కార్యదర్శి, పి మధుసూదన్ రెడ్డి కార్యదర్శి, ఆర్ ప్రదీప్ కుమార్ రెడ్డి కార్యదర్శి, ముజహిబ్ కార్యదర్శి, కొప్పుశెట్టి సురేష్ కార్యదర్శి, కనకచంద్రం కార్యదర్శి, సత్యనారాయణ గౌడ్ కార్యదర్శి, ప్రొఫెసర్ విద్యాసాగర్ కార్యదర్శి, నాగేంద్రబాబు కార్యదర్శి, సంగి రమేష్ కార్యదర్శి, ప్రొఫెసర్ మల్లేశం కార్యదర్శి, మామిడి నారాయణ కార్యదర్శి, ఎండి అబ్దుల్లా కార్యదర్శి, వి అశోక్ రెడ్డి కార్యదర్శి, ఎం రవి కార్యదర్శి, ఎం జగ్గయ్య కార్యదర్శి, గోల్కొండ సతీష్ కార్యదర్శి, జహంగీర్ కార్యదర్శి, జగన్మోహన్ కార్యదర్శి, శ్రీమతి డాక్టర్ దీపా సంయుక్త కార్యదర్శి, ఎస్ ఉమాదేవి సంయుక్త కార్యదర్శి, జి రమేష్ బాబు సంయుక్త కార్యదర్శి, శేషు సంయుక్త కార్యదర్శి, సి జగదీష్ సంయుక్త కార్యదర్శి, ఎం రాధాకృష్ణ సంయుక్త కార్యదర్శి, సిహెచ్ బాలరాజు సంయుక్త కార్యదర్శి, సురేందర్ రెడ్డి సంయుక్త కార్యదర్శి, బ్రిజేష్ సంయుక్త కార్యదర్శి, పాలడుగు భాస్కర్ సంయుక్త కార్యదర్శి, వి సురేష్ ఆర్గనైజింగ్ కార్యదర్శి. కార్యవర్గ సభ్యులు: అంజిరెడ్డి నరసయ్య, ప్రవీణ్, రాములు, లక్ష్మయ్య, వెంకటరెడ్డి, రవీందర్ రావు, బి కొండయ్య, ఎస్ అయోధ్య, షఫీయుద్దీన్, ఎం శ్రీనివాస్ యాదవ్, పి యాదయ్య, వి ఈశ్వర్, టి నవీన్ కుమార్, పుష్పాల కృష్ణకుమార్, లచ్చిరామ్, రాఘవేందర్ రెడ్డి, ఆర్ గోవర్ధన్ రెడ్డి, పి రిషికేష్ కుమార్, వి ప్రభుదాస్, పి బాలస్వామి, ఏ సైదులు, కె యాదయ్య, ఎస్ శ్యామ్ కుమార్, కన్నేర్ మల్లేశం, షేక్ హబీబ్ మియా, డాక్టర్ వి శ్రీనివాస్, కృష్ణారావు, ఎండి ఫసీయుద్దీన్, దుండిగల్ యాదగిరి, ఎండి సర్వన్ అహ్మద్, నయీముద్దీన్, గర్ర పాండు, డి జయప్రకాష్ రెడ్డి, జె వెంకటేష్, బి కృష్ణమూర్తి, మొహమ్మద్ రాజ్మహద్, టి విజయ నిర్మల, గాదె వెంకన్న, తరాల జగదీష్, మయాన పవన్ కుమార్, డి డాక్టర్ సురేందర్ రెడ్డి, తునికి విజయసాగర్, పులి లక్ష్మయ్య, ఎం నారాయణ, పుష్పాల కృష్ణకుమార్, జి ఉమాశంకర్, వి సోమేష్, బి రామారెడ్డి, కుతుబుద్దీన్, బి ప్రభాకర్, ఎస్ అశోక్, కె శివకుమార్, ఏ రామారావు, ఎస్ వెంకట పుల్లయ్య, ఏ రాజేందర్, టి మురళీధర్ రెడ్డి, ఎస్ విక్రమ్ కుమార్, ఎంబి కృష్ణదేవ్, కె శ్రీకాంత్, జి వెంకటేశ్వర్లు, డి శ్రీనివాస్ రెడ్డి, మదిపల్లి కాళీచరణ్, జి శ్రీనివాస్, కె సత్యనారాయణ, జి రాజీవ్ రెడ్డి, ఎస్ విజయ్ కుమార్, డి నరేందర్, ఏ విఠల్, ఎన్ మురళి, ఎం శ్రీనివాసులు, ఎం సుమన్ కుమార్, కిషన్ అల్లుక, కె లక్ష్మణ్, డాక్టర్ కె రామారావు, ఎండి జావేద్, డాక్టర్ డి వైద్యనాథ్, జి రామకిషన్, జి రామరెడ్డి, ఎం నరేందర్ రెడ్డి, మొండకూరి రవిబాబు, బి రవికుమార్, టి శైలజ, ఎన్ వెంకటరెడ్డి, డాక్టర్ ఆర్ దేవేందర్, వి శ్రీనివాస్ మహమ్మద్, రఫీ, జి శ్రీహరి,
కె వనజారెడ్డి, బి రవిప్రకాష్, జి వినోద్ కుమార్, పోల్ రాజు, ఎం సంపత్రావు, బి వెంకటేష్, పి రాజశేఖర్ రావు, ప్రభాకర్, డాక్టర్ జిపి రెడ్డి, బి వెంకట్, బి శంకర్, రవీందర్, తూము, ఏ ప్రవీణ్ కుమార్, సరసన దేవానంద్, జి రమేష్ కుమార్, సిహెచ్ శ్రీనివాసరావు, ఎస్కే జానీమియా, ఎం భూపాల్ రెడ్డి, జి అశోక్ కుమార్, ఎస్ వరప్రసాదరావు, డి భగత్, సి జగన్ మోహన్ ప్రసాద్, నాగార్జున గౌడ్, మహమ్మద్ రఫీయుద్దీన్, ఎం శివకుమార్, ఎం మల్లేశం, ఈ నాగరాజు. సో తదితరులందరూ కూడా, జిల్లా బాధ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మరి వారి యొక్క కార్యవర్గ సభ్యుల్ని పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో హాజరుపరిచే మాదిరిగా మరి తమ బాధ్యతల్ని నిర్వహించడం అనేది జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. షేర్ దిస్ వీడియో as well as forward this to all the district units. Thank you very much.